నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కు స్వాగతం. మరి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా. సంక్రాంతి రోజు మనం ఏమేం పిండి వంటలు చేసుకుంటాము. మరి రెండు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగని అతి వైభవంగా జరుపుకుంటాము. సాంప్రదాయ వంటకం చేసుకునే క్రమంలో ఈరోజు గారెలు చేసి చూపిస్తాను. గారెలు కొద్దిగా కొత్తిమీర చట్నీ. సంక్రాంతి పండుగ అంటేనే తప్పనిసరిగా అందరూ గారెలు చేస్తారు. గారెలు చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాము. 3 గంటలు నానబెట్టిన మినపప్పు 3 కప్పులు, 3/4 కప్పు బియ్యం, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా మిర్చి. ఈ మిర్చి కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. మంటను మీడియంలో పెట్టేసి ఈలోగా మనం మినపప్పు గ్రైండ్ చేసుకొని వద్దాం. ముందుగా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి దానిపైన ఈ బియ్యం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు పూర్తిగా వేసుకోకుండా జార్ సగం వరకు వేసుకొని ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చల్లటి నీళ్లతోటి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ వడకి ఏ విధంగా పిండి కావాలో ఆ రకంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం బియ్యం వేయటం వల్ల వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. పిండి ఇలా మెదిగితే సరిపోతుంది. మిగిలిన మినపప్పు కూడా ఇలాగే వేసుకోవాలి. పిండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఈ విధంగా కలిపినట్టయితే గారెలు చక్కగా పొంగుతూ వస్తాయి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. పిండిని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో ఇలా చేసుకొని పిండిని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా ఒక చిన్న క్లాత్ని తడిపేసుకొని నూనెలో మెల్లగా వేసుకోవాలి. గారెలు ఒకవైపు కాలాయి, రెండో వైపుకు తిప్పుకోవాలి వీటిని. ఈ గారెలు వేగేలోపు మనం సింపుల్గా కొత్తిమీర చట్నీ చేసేసుకుందాం. 2 నిమిషాల్లో అయిపోతుంది. కడాయి వేడెక్కింది. 1 స్పూన్ నూనె వేసుకుందాం. దీనికి పెద్దగా పోపు అవసరం లేదండి. నూనె వేడెక్కగానే 1 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను 1 గుప్పెడు వేస్తున్నాను. ఇది కొద్దిగా మగ్గనిద్దాం. గారెలు వేగాయి. వీటిని ఒక డిష్లోకి తీసుకొని ఇంకొక వాయి గారెలు వేసుకుందాం. మనం ముందు వేసినవి ఒకవైపు వేగాయి కనుక వాటిని రెండో వైపు తిప్పుకోవాలి. కొత్తిమీర మగ్గిపోయిందండి. దీంట్లో 1 అర చెంచా పచ్చిమిర్చి కారం వేసుకోవాలి. ఇష్టం ఉంటే 1 ఎల్లిపాయ వేసేసి కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేయటం అంతేనండి. దీంట్లో పోపు కూడా అవసరం లేదు. చూడండి, చక్కగా వేగిపోయాయి గారెలు. మరి గారెలు తప్పనిసరిగా సంక్రాంతి రోజు చేయండి. ఇంట్లో అందరికీ, మీ బంధువులకి కూడా తినిపించండి. 1 చింతపండు రెక్క ఇందులో వేద్దాం. ఈ కొత్తిమీర చట్నీలో 2 స్పూన్లు నీళ్లు వేసేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది.
మరి చివరిగా గారెల కోసం 2 మాటలండి. గారెలు తింటూ ఉంటే రుచిగా ఉన్నాయని 2 ఎక్కువే తినడం జరుగుతుంది. ఈ గారెలు మంచిగా అరగటానికి కొత్తిమీర చట్నీ, రుచి కోసం పల్లీ చట్నీ, కొద్దిగా పెరుగు. ఈ పెరుగు పిల్లలు కానీ కారం తినలేని వాళ్ళు పెరుగుతో తింటే పెరుగు వడలాగా కూడా ఉంటుంది. మరి గారెలు తిని చూడండి. టేస్ట్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.